ప్రైజ్ ద లార్డ్. విమోచకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ రక్షణ, స్వస్థత, సంతోషం, సమాధానం, ఆత్మానందం, ఆత్మాభివృద్ధి కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 50వ కీర్తన 15వ చరణం. నేను నిన్ను విడిపించెదను. యేసయ్య కలువరి శిలువ రక్తముతో కడుగబడి మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తీసం పొంది క్రీస్తును ధరించుకొని కనిపెట్టి ప్రార్థించి ఆత్మతో అభిషేకించబడి అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థనలో యందు ఎడతెగక గడుపుతూ దేవుని స్తుతించుచు ఆయన రాకడ కొరకు నిరీక్షణతో ఎదురు చూచుచున్న నా దేవుని ప్రియులారా, మన యేసయ్య మనలను విడిపించే దేవుడై ఉన్నాడు. నీవు ఏ పరిస్థితులలో పట్టబడి ఉన్నను, చెరపట్టబడి ఉన్నను, కట్టబడి ఉన్నను, బంధించబడి ఉన్నను, విడుదల పొందలేని స్థితిలో ఉన్నను, నా యేసయ్య సమస్తములో నుండి ఆయనే నిన్ను విడిపించును. నిన్ను విడిపించే నాథుడు ఎవడును లేడు అని విలపించుచున్నావా? దుఃఖముఖముతో దిగులుతో నడిపించబడుచున్నావా? నీకు విడుదల సమీపించి ఉన్నది. నీవు తలపైకెత్తబడినట్లుగా నా దేవుడు నీ జీవితంలో తన కార్యము చేయబోచున్నాడు. విశ్వసించు, ప్రార్థించు. నా దేవుని మీద నీవు కన్నులెత్తి చూడు. నిశ్చయముగా నిన్ను విడిపించి అన్ని విషయములలో నిన్ను వర్ధిల్ల చేయబోచున్నాడు. నిన్ను గొప్ప చేయబోచున్నాడు. అన్నిటిలో విజయమును దయచేయబోచున్నాడు. నీ పెదవులను ప్రహర్షముతో నింపి నీ అంగలార్పును నాట్యముగా చేయబోచున్నాడు. కృంగిపోకు నా దేవుని సంఘమా, ఆయన మాట ఇచ్చి ఉన్నాడు. నీ భారమంతయు ఆయన మీద మోపము. ఆయన మీదనే ఆనుకొని ఆయన యందు విశ్వాసముంచి ఆయన పాదముల చెంత ప్రార్థించుము. పరిశుద్ధమైన జీవితమును జీవించుచు వాక్యానుసారముగా ప్రవర్తించి ఆయన దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను ప్రవర్తించుము. నిశ్చయముగా నిన్ను రక్షించుటకు, విడిపించుటకు ఆయన నీకు తోడై ఉన్నాడు. అవును నా దేవుని ప్రియులారా, నీ బాధలన్నిటిలో నుండి నిన్ను విడిపించును. నీ శ్రమలలో నుండి ఆయన నిన్ను విడిపించును. భక్తిహీనుల చేతిలో నుండి, పాతాళపు వశములో నుండి, అపవాది కట్టిన కట్లలో నుండి, పాపపు శృంఖలములో నుండి ఆయన నిన్ను విడిపించును. చావునకు విధింపబడిన స్థితిలో నుండి, మరణ పాశముల నుండి, నీ ఆపదల్లో నుండి, నువ్వు పడిన గుంటల నుండి ఆయనే నిన్ను విడిపించును. నీ శత్రువుల చేతి నుండి నీ పాదములు వలలో చిక్కుబడకుండా వేటగాని ఉరి నుండి ఆయనే విడిపించును. నీ పాప నియమమునకు నీవు చెరపట్టబడి మరణమునకు లోనగు శరీరము నుండి ఆయన ఆత్మ నియమము చేత నిన్ను విడిపించును. కావున నా దేవుని ప్రియ దైవ జనాంగమా, ఇక మీదట కలవరపడక, కృంగిపోక, ఆయన వైపు చూచుచు ఆయన వైపు చేతులు చాపి మన హృదయమును ఆయన తట్టు ఎత్తి దేవుని సన్నిధిలో నిలిచి ఉందుము. నిశ్చయముగా ఆయన నిన్ను విడిపించి మేఘముల మీద నిన్ను కొనిపోబడుటకు ఆయనే నిన్ను సిద్ధపరచునుగాక. ప్రార్థన. స్తుతి సింహాసనాసీనుడైన యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రములు. నమ్మదగిన దేవుడవు, మంచి దేవుడు. మరొక మారు ప్రభువా, నేను నిన్ను విడిపించెదను అని మీరు మాట సెలవిచ్చి ఉన్నారు, మాట పంపి ఉన్నారు. నీ ప్రజల జీవితంలో ఏ పాపములో, శాపములో, రోగములో, అలాగే ప్రభువా దరిద్రతలో, ఆర్థిక ఇబ్బందుల మధ్యలో, సమస్యల మధ్యలో, శోధనల మధ్యలో నీ ప్రజలు ఉన్నారు. వాటన్నిటి నుంచి విడుదల పొందునట్లుగా మీరు కార్యము చేయండి. మరి ముఖ్యముగా పాపముల నుంచి విడుదల పొంది పాతాళ వశములు చేరకుండా రక్షణ పొందినట్లుగా మీరు కృప దయచేయండి. విడిపించే దేవుడిగా ప్రతి ఒక్కరి జీవితంలో మీరే ఉండి మీ నామాన్ని ఘనపరుచుకొని మీరు ఆకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మిమ్మును మీ కుటుంబ సభ్యులందరినీ నా యేసు నాథుడు విడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.